సూరి షోకి స్వాగతం. ముందుగా ఒక విన్నపం, నేను చేసే వీడియోల మీద మీ యొక్క సలహాలు మరియు అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలుపమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే అన్ని వీడియోలు మీకు ముందుగా తెలియపరుస్తాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సూరి షోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనము టాప్ 10 హ్యాపెనింగ్ సెక్టార్స్ ఇన్ ఇండియా, అంటే టాప్ 10 సెక్టార్స్ మన భారతదేశంలో జరుగుతున్నవి మనం తెలుసుకుందాం. ముందుగా వీటిలో ర్యాంకింగ్లోకి వచ్చేసరికి ర్యాపిడ్ డిజిటైజేషన్ అనేది టాప్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ర్యాంక్లోకి వచ్చిందనమాట. టాప్ 10 అనుకున్నాం కదా, దీనిలో ఫస్ట్ ర్యాంక్లో ర్యాపిడ్ డిజిటైజేషన్. ఈ ర్యాపిడ్ డిజిటైజేషన్ అనేది ఇంటర్నెట్ యూజర్స్ పెరగడం మూలాన, స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరగడం మూలాన ఇది మనకి టాప్లో నిలిచిందనమాట. ఇక రెండో సెక్షన్కి వచ్చేసరికి ఐటీ సర్వీసెస్ అండ్ సాఫ్ట్వేర్. ఇప్పటికీ మన భారతదేశము గ్లోబల్లో టాప్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్. సో ఈ రంగం కూడా చాలా వృద్ధిలో ఉందన్నమాట. సో ఇది సెకండ్ ర్యాంకింగ్లో ఉంది. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఈ కామర్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్. ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో నడుస్తుంది. అంటే మన భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అండ్ ఈ కామర్స్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఉన్నాయి అనేది దీని అర్థం. అందుకనే ఇది మూడో ర్యాంక్లో ఉందన్నమాట. ఇక నాలుగో పొజిషన్లోకి వచ్చేసరికి ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఫిన్టెక్ అంటే ఏంటి? మన ఫైనాన్షియల్ ఏరియాలో వచ్చిన స్టార్టప్ కంపెనీస్, వాటన్నిటిని కూడా ఫిన్టెక్ కంపెనీస్ అంటారు. చాలా స్టార్టప్ కంపెనీస్ ఈ ఏరియాలో స్టార్ట్ అయినాయి అనమాట. ఇవన్నీ కూడా డిస్రప్టివ్ టెక్నాలజీస్తో మన ఫైనాన్షియల్ సెక్షన్ని, బ్యాంకింగ్ సెక్షన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాయి. అందుకనే ఇది నాలుగో పొజిషన్లో ఉంది ఫిన్టెక్ సెక్టార్ అనేది. ఇంకా ఐదో సెక్షన్లోకి వచ్చేసరికి ఎడ్టెక్, అంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇవి ఐదో పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలో ఉన్నాయి కాబట్టి అది ఐదో పొజిషన్ని సంతరించుకుంది. ఇక ఆరో పొజిషన్లోకి వచ్చేసరికి హెల్త్ టెక్నాలజీస్. హెల్త్కి సంబంధించి డిజిటల్ హెల్త్ సర్వీసెస్ అనేవి కూడా చాలా ఊపందుకున్నాయి కాబట్టి టెలిమెడిసిన్ కావచ్చు, డిజిటల్ హెల్త్ సర్వీసెస్ కావచ్చు, చాలా రకాలుగా ఈ హెల్త్ టెక్లో కూడా చాలా స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయి. అది ఆరో పొజిషన్లో ఉందన్నమాట. ఇక ఏడో పొజిషన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది ఇప్పుడు ఏడో పొజిషన్లో ఉంది, కానీ రానున్న 1-2 సంవత్సరాల్లో ఇది చాలా డిస్రప్ట్ చేయబోతుంది మార్కెట్ని అనే అంచనాలు అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా చాలా పెద్ద లెవెల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అవి జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇక 8వ పొజిషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా క్లౌడ్ ద్వారానే అందించడము అనేది చాలా సహజమైపోయిందనమాట. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 8వ పొజిషన్లోకి వచ్చిందనమాట. ఇక 9th పొజిషన్లో ఎప్పుడైతే మీకు డిజిటైజేషన్ ఎక్కువైందో, ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్కువయ్యారో మీకు దాని యొక్క సెక్యూరిటీ ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకే 9th పొజిషన్ని సైబర్ సెక్యూరిటీ అనే ఏరియాని డామినేట్ చేస్తుంది. సో ఈ ఏరియా కూడా చాలా టాప్ 10లో ఉందన్నమాట. ఇక 10వ పొజిషన్లోకి వచ్చేసరికి గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా వృద్ధిలో ఉంది. సో ఇవి మన టాప్ 10 హ్యాపెనింగ్ సెక్టార్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఇండియాలో చాలా వృద్ధిలో ఉన్న రంగాలు ఆర్ సెక్టార్స్ ఏవి అంటే ఇవి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూరి షో.